ఓం శాంతి. మురళీ తారీఖు 8/5/2025. ఈరోజు మురళీ సారము బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేసినట్లయితే స్మృతి బలము జమ అవుతుంది. స్మృతి బలము ద్వారా మీరు మొత్తము విశ్వం యొక్క రాజ్యాన్ని తీసుకోగలుగుతారు. ప్రశ్న: ఏ విషయము పిల్లలైన మీ యొక్క సంకల్పము స్వప్నంలో కూడా లేదు, కానీ అది ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగింది? జవాబు: మేము భగవంతుడి నుండి రాజయోగాన్ని నేర్చుకుని విశ్వానికి యజమానులుగా అవుతాము. రాజ్యాధికార్యం కోసం మేము చదువును చదువుకుంటాము అని మీ యొక్క సంకల్పము స్వప్నంలో కూడా లేదు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి బలాన్ని తీసుకుని మేము సతయుగ రాజ్యాధికారులుగా అవుతాము అని ఇప్పుడు మీకు అపారమైన సంతోషము ఉంది. ధారణ పాయింట్స్: స్వయాన్ని చూసుకోవాలి. నేను శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ సమానముగా అవ్వగలనా? నాలో ఏ వికారము లేదు కదా? చుట్టూ తిరిగి వెళ్ళిపోయే దీప పురుగున లేక బలిహారమయ్యే దీప పురుగున? తండ్రి పరువును పోగొట్టే ఏ విధమైన మేనర్స్ అయితే లేవు కదా? అపారమైన సంతోషంలో ఉండడానికి ఉదయమే ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి మరియు చదువును చదువుకోవాలి. భగవంతుడు మమ్మల్ని చదివించి పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. మేము సంగమయుగ వాసులము. ఈ నశాలో ఉండాలి. వరదానము: సర్వగుణాల అనుభవాల ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసి అనుభవీమూర్తి భవ. వివరణ: తండ్రి గుణాలను ఏవైతే గాయనం చేస్తారో ఆ సర్వ గుణాల యొక్క అనుభవీలుగా అవ్వండి. ఏ విధంగా తండ్రి ఆనంద సాగరుడు, ఆ ఆనంద సాగర్ని అలల్లో తేలియాడుతూ ఉండండి. సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి ఆనందము, ప్రేమ, సుఖము, అన్ని గుణాల అనుభూతిని చేయించండి. ఇలా సర్వగుణాలలో అనుభవీమూర్తులుగా అయినట్లయితే మీ ద్వారా తండ్రి ముఖము ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే మహానాత్మలైన మీరే పరమాత్మను మీ అనుభవీమూర్తి ద్వారా ప్రత్యక్షము చేయగలరు. స్లోగన్: కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసి అశుభమైన విషయాన్ని కూడా శుభమైనదిగా చేసి స్వీకరించండి. అవ్యక్త సూచన పాయింట్: బ్రాహ్మణుల జీవితం యొక్క ప్రాణదానము పవిత్రత. ఆది అనాది స్వరూపమే పవిత్రత. నేను అనాది ఆది పవిత్ర ఆత్మను అనేది స్మృతిలోకి వచ్చింది. స్మృతిలోకి రావటము అనగా పవిత్రత యొక్క సమర్థత రావటము. స్మృతి స్వరూప సమర్థ స్వరూప ఆత్మలు నిజమైన పవిత్ర సంస్కారము కలవారు. కావున నిజ సంస్కారాలను ఇమర్జ్ చేసుకుని ఈ పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. ఓం శాంతి.